బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ రిజర్వేషన్ ప్రతినిధులు, ముఖ్య ప్రతినిధులు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి ఈరోజు విద్యారంగ సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, రైతు సమస్యలు, కార్మిక సమస్యలు, న్యాయవాద సమస్యలు, ఈ విధంగా దేశంలో ఉన్న అనేక వర్గాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కానీ ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాలని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కానీ కలిసడం జరుగుతోంది. ఈ దేశం ఈరోజు బీజేపీ వచ్చి ఈ దేశంలో 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ యువతకు కనీస అవకాశాలు లేక అనేక మంది నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని చెప్పి కడుపు చేతపట్టుకొని ఇప్పటికీ అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈరోజు కొన్ని లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్క ఉద్యోగాలు కానీ కేవలం పేపర్ల వరకు, ప్రకటనల వరకే పరిమితమైంది కానీ ఆచరణ ఏ ఒక్కటి సాధ్యం కాలేదు. అదేవిధంగా పేపర్ లీకేజీల విషయం తీసుకుంటే కనుక ఈరోజు అనేక మంది విద్యార్థులు పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నీట్ ఒకటే కాదు, గతంలో అనేక యూపీఎస్సీలో కానీ లీకేజీలు జరిగినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 స్టేట్ వైడ్ జరిగే ఏపీపీఎస్సీలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే, వాళ్ళ వర్గాల పిల్లలకు మాత్రమే ఈ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ట్రాన్స్పరెన్స్గా ఈరోజు ఎక్కడే కానీ అక్రమాలు జరుపుకోకుండా ఈ ప్రభుత్వాలు చేయాల్సిన ప్రభుత్వాలు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే మద్దతు తెలుపుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని ప్రక్షాళన చేయకపోతే మాత్రం ఈరోజు పెద్ద ఎత్తున యువత, ఈ రాష్ట్రంలో యువత పోరాటాలకు బీజేపీ పైన సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈరోజు ఏ ఒక్క హామీ కానీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనారని చెప్పి ఈరోజు ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే ఈరోజు 3 పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి 3 పార్టీలు అని చెప్పి హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చినారు. హామీలు ఇచ్చినారే తప్ప అధికారంలోకి వచ్చింది తప్ప ఏ ఒక్క హామీని కానీ అమలు చేసే పరిస్థితి లేదు. ఉచిత బస్ అన్నారు కానీ ఎక్కడ వాళ్ళకు ఉపాధి, ఎక్కడ మహిళలకు ఉపాధి లేదు. కేవలం బస్సులో పోతారు, పోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు ఏదైనా ఉపాధి చూపిస్తే ఫ్రీగా పోయి వాళ్ళు పని చేసుకుని వాళ్ళ కుటుంబానికి పోషించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అకాడమిక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జనవరిలో అని చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ కానీ సమయానికి విడుదల చేసే పరిస్థితి లేదు. సంక్షేమ వసతి గృహాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా విద్యారంగంలో అనేక రకాల లోపాలు ఉన్నాయి. ఏ ఒక్కదాన్ని కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా కేవలం వాళ్ళ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేసి ఆర్భాటం చేసేసి మేము చేసినామని చెప్పి ఓన్లీ ప్రకటనలకు మాత్రమే చేసుకునే పరిస్థితి, కేవలం గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈరోజు సినిమాలో గ్రాఫిక్స్లు తయారు చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరికి కానీ ఉపాధి ఇచ్చే పరిస్థితి లేక చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతులు ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి ఈరోజు ఇంజనీరింగ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వాళ్ళు చిన్న ఈరోజు 10,000, 15,000 ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఏఐలో రావడం వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ చాలామంది ఉద్యోగాలు వెళ్ళిపోవడం జరిగింది. ఉద్యోగాలు పోవడంతో వాళ్ళు కానీ ఏం పని చేయలే పరిస్థితి లేదు. ఏ ఒక్క రంగంలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతృప్తి లేదు. అదేవిధంగా న్యాయవాదులు కానీ ఈరోజు వాళ్ళకు స్టైఫండ్ ఇస్తామని చెప్పి న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వలేదు. అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టం తెలంగాణలో తేవడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రాలో కానీ ఈరోజు న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా న్యాయవాదులందరికీ కానీ సొంతంగా ఇల్లు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అన్ని డిమాండ్లతో కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సెంట్రల్ మినిస్టర్లను కలిసి ఒకసారి రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి మా సమస్య తీసుకోవాలి. కాబట్టి ఆ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.